వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఫిబ్రవరి మంత్కు సంబంధించిన మొత్తం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే మనం తెలుసుకుందాం. మొదటగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో 1 నుంచి 3వ తారీఖు వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాధా రాఠోడ్ అనేది సరైన సమాధానం. రెండో క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన అల్పెంగ్లో అంటే ఏమిటి? ఆన్సర్ బి సూర్యుని ద్వారా పర్వత సానువులు ప్రకాశాన్ని కలిగి ఉన్న సహజ దృగ్విషయం అన్నమాట. మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఈ యొక్క స్పై నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో మంచు చిరుతపులు ఉన్న రాష్ట్రం యూటీ ఏది? ఆన్సర్ ఏ లడక్. నాలుగో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల చూసిన సెలెహర్ కోట, శివనేరి కోట మరియు పన్హాల్ కోట భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సరైన సమాధానం ఆన్సర్ బి మహారాష్ట్ర అన్నమాట. నెక్స్ట్ ఐదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ ఎకనామీ ఏ రివ్యూ పేరుతో నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో చూసిన మార్తాండ్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో యూటీలో ఉంది? ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్. ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో కనిపించిన నల్ల కిరీటం గల నైట్ హెరన్ యొక్క ప్రాథమిక నివాసం ఏది? ఆన్సర్ ఏ చిత్తడి నేలలు. ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ని ఏ క్రీడాకారిణి గెలుచుకుంది? ఆన్సర్ బి అరీనా సబలెంకా. తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో కనిపించిన కలెంజర్ స్పోర్ట్స్ కిట్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఏ తమిళనాడు. పదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో పేర్కొన్న హోల్ట్ టైఫూన్ అంటే ఏమిటి? ఆన్సర్ సి సైబర్ హ్యాకింగ్ గ్రూప్ అన్నమాట. 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో కనిపించిన తంజై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ తమిళనాడు. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సీ కేర్స్ వెబ్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ సి బొగ్గు రంగం. 13వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మెసోలిథిక్ యుగం రాక్ పెయింటింగ్స్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఆన్సర్ ఏ తెలంగాణ రాష్ట్రం. 14వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో కనిపించే డిజిటల్ డీ ట్యాక్స్ చొరవ ఏ రాష్ట్రంలో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ బి కర్ణాటక. 15వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న పెంటానిల్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ఒక రకమైన మందు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో 4 నుంచి 7 తేదీల మధ్య జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి క్వశ్చన్, ఈ యొక్క విట్ బ్లాస్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది, గోధుమ పంటకు వచ్చే వ్యాధి కింది వాటిలో దేని వల్ల వస్తుంది? ఆన్సర్ ఏ ఫంగస్. రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో చూసిన ఈ యొక్క గర్ పోర్టల్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి పిల్లల పునరుద్ధరణ మరియు స్వదేశానికి తిరిగి రావడాన్ని డిజిటల్గా ట్రాక్ చేయండి మరియు పర్యవేక్షించండి. మూడో క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ సందహాక్ ఎలాంటి నౌక? ఆన్సర్ ఏ సర్వే వెసెల్ షిప్ అన్నమాట. నాలుగో క్వశ్చన్, బాల కార్మికులను రక్షించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ ఎక్స్ని ప్రారంభించింది? ఆన్సర్ సి తెలంగాణ రాష్ట్రం. ఐదో క్వశ్చన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ కేర్ గ్యాప్ను మూసివేయండి. ఆరో క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే రోటోరువా సరస్సు ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి న్యూజిలాండ్. ఏడవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన గామా కిరణ ఖగోళ శాస్త్రం ఈ యొక్క పిఎవ్ ఎనర్జీస్ పేజ్ 3 గ్రేప్స్ 3 అన్నమాట ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? ఆన్సర్ ఏ కాస్మిక కిరణాలను అధ్యయనం చేయడానికి అన్నమాట. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ నివేదికను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? ఆన్సర్ సి ఉత్తరాఖండ్. తొమ్మిదవ క్వశ్చన్, ఇటీవల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ చెల్లింపు వ్యవస్థను ఆమోదించిన మొదటి యూరోపియన్ దేశం ఏది? ఆన్సర్ సి ఫ్రాన్స్ అన్నమాట. 10వ క్వశ్చన్, వ్యాయామం వాయుశక్తి 24 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ సి బాలాసోర్. 11వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే త్రిప్స్ పర్విస్పిన్స్ కింది వాటిలో ఏ జాతికి చెందింది? ఆన్సర్ ఏ ఇన్వాసివ్ పెస్ట్ జాతులు అన్నమాట. 12వ క్వశ్చన్, ఇటీవల మరణించిన ఏగే జింగోబ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు? ఆన్సర్ డి నమీబియా. 13వ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ హైదరాబాద్. 14వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన అభ్యాస్ యొక్క ఉత్తమ వివరణ కింది వాటిలో ఏది? ఆన్సర్ బి అధిక వేగం ఖర్చు చేయగల వైమానిక లక్ష్యం అన్నమాట. 15వ క్వశ్చన్, మేరా గావ్ మేరీ ధరోహర్ కార్యక్రమం ఇటీవల వార్తల్లో కనిపించింది, అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది?
ఆన్సర్ సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కిందికి. 16వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన లూపస్ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఏ ఆటో ఇమ్యూని వ్యాధికి. 17వ క్వశ్చన్, దీనబంధు చోటురామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇటీవల వార్తలు కనిపించింది, ఇది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి హర్యానా. 18వ క్వశ్చన్, పీచ్ అంచనాల ప్రకారం FY ఈ 2025-26లలో భారతదేశానికి అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత? ఆన్సర్ బి 5.4%. 19వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన సేపాహీజాల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి త్రిపుర. 20వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన సమరథ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సి MSMEలకు సహాయం అందించడం అన్నమాట. నెక్స్ట్ మనము ఫిబ్రవరి నెలలో 8 నుంచి 13వ తేదీల మధ్య జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మొదటి క్వశ్చన్, ICT ప్రవేశపెట్టిన విదేశాల్లో పోటీలో పాల్గొనడానికి విద్యార్థులకు మద్దతు పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి సాంకేతిక విద్యలో భారతీయ విద్యార్థుల ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించడం. రెండవ క్వశ్చన్, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఇటీవల వార్తలు కనిపించింది, ఏ సంస్థ ఏట నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఏ శక్తి మరియు వనరుల సంస్థ. మూడవ క్వశ్చన్, ఇటీవల ఏ నగరం లింగ మార్పిడి సమాజానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది? ఆన్సర్ సి ఢిల్లీ. నాలుగో క్వశ్చన్, ఇటీవల మరణించిన ఫరూక్ నజ్గీ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఏ కవి. ఐదో క్వశ్చన్, కిల్కారీ కార్యక్రమం మొబైల్ హెల్త్ హెల్త్ ఈ యొక్క చొరవ ఇటీవల ఏ రాష్ట్రాల్లో ప్రారంభించబడింది? ఆన్సర్ సి గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఆరో క్వశ్చన్, జిర్కాన్ క్షిపణి సూపర్ సోనిక్ మరియు బాలిస్టిక్ క్షిపణి ఇటీవల ఏ దేశం ప్రయోగించిందన్నమాట? అంటే ఆన్సర్ ఏ రష్యా. ఏడో క్వశ్చన్, ఈ యొక్క స్టైడ్ నిర్మాణ అడ్మిస్ ఇటీవల వార్తలు కనిపించింది, కింది వాటిలో దేనికి చెందింది? ఆన్సర్ డి నెమోటోడ్. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల ఏ సంగీత విద్వాంసుడు లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించబడ్డాడు? ఆన్సర్ బి ప్యారేలాల్ శర్మ. తొమ్మిదవ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ యొక్క లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్టు 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ 38వ ర్యాంకు. 10వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ పప్పు దినుసులను దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏ ఫిబ్రవరి 10. 11వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన సునాబేడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ ఒడిశా. 12వ క్వశ్చన్, ఇటీవల వాతావరణ సూచనలను మెరుగుపరచడానికి మరియు వాతావరణ ప్రభావాలను అంచనా వేయడానికి భారతదేశానికి సంబంధించిన మొదటి ఎర్త్ సిస్టమ్ మోడల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటియోరాలజీ. 13వ క్వశ్చన్, మనకు ఇటీవల వార్తల్లో కనిపించే ఫాస్ట్ టెలిస్కోప్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ సి చైనా. 14వ క్వశ్చన్, రోడ్ టు ప్యారిస్ 2024 ఛాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యూనిటరింగ్ ఫర్ యాంటీ డోపింగ్ కాన్ఫరెన్స్ ఇటీవల ఏ సంస్థ చే నిర్వహించబడింది? ఆన్సర్ ఏ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. 15వ క్వశ్చన్, సముద్రాల మరియు వాతావరణాన్ని సర్వే చేయడానికి నాసా ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ సి పేస్. 16వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే నాజుల్ ల్యాండ్ ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఏ ఉత్తరాఖండ్. 17వ క్వశ్చన్, వార్తల్లో కనిపించిన కవాల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి తెలంగాణ రాష్ట్రం. 18వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే దక్షిణ్ భారత్ సాంస్కృతిక కేంద్రం భారతదేశంలోని ఏ నగరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏ హైదరాబాద్. 19వ క్వశ్చన్, ఇటీవల UPI చెల్లింపు వ్యవస్థ ఏ 2 దేశాల్లో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ శ్రీలంక మరియు మారిషస్. 20వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన అలస్కా పాక్స్ అంటే ఏమిటి? ఆన్సర్ బి DNA వైరస్. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో 18 నుంచి 16 తేదీల మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ చూద్దాం. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో చూసిన బ్రూమేషన్ అంటే ఏమిటి? ఆన్సర్ బి సాధారణంగా చల్లని నెలల్లో జరిగే సరీసృపాలలో నిద్రాణమైన కాలం అన్నమాట. రెండవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న బోర్ టైగర్ రిజర్వ్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ మహారాష్ట్రలో. మూడవ క్వశ్చన్, గ్రోవ్ నివేదిక మరియు పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది, కింది వాటిలో ఏది ప్రారంభించబడింది? ఆన్సర్ సి నీతి ఆయోగ్. నాలుగో క్వశ్చన్, మధుబాబు పెన్షన్ యోజన ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఏ ఒడిశా. ఐదో క్వశ్చన్, గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ మొదటి కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ యునైటెడ్ స్టేట్స్. ఆరో క్వశ్చన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న ఈ జాగృతి పోర్టల్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ వినియోగదారుల వివాద పరిష్కారాన్ని సులభంతరం చేయడానికి. ఏడవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన
ఈ కుస్కుట డాడర్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ఇన్వాసివ్ కలుపు అన్నమాట. 8వ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఏఐ పవర్డ్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసము 9వ గౌటెక్ బహుమతిని గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ బి భారతదేశం. 9వ క్వశ్చన్, కాజీనేము సిట్రస్ నిమ్మకాయని ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ఫలంగా ప్రకటించింది? ఆన్సర్ సి అస్సాం. 10వ క్వశ్చన్, నువావో స్కాలర్షిప్ ప్రోగ్రాం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంతో అనుబంధించబడి ఉంది? ఆన్సర్ సి ఒడిషా. 11వ క్వశ్చన్, ఇటీవల యూపీ ప్రభుత్వం విపత్తు నిర్వహణ మెరుగుపరచడానికి ఏ సంస్థతో కలిసి పనిచేసింది? ఆన్సర్ ఏ ఐఐటి రూర్కీ. 12వ క్వశ్చన్, ఇటీవల కింది ఏ రంగాల్లో గ్రీన్ నైట్రోజన్ను ఉపయోగించుకుందుకు పైలట్ ప్రోగ్రాంలను ప్రారంభించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది? ఆన్సర్ బి రవాణా రంగం. నెక్స్ట్ 13వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన కస్సిన్ యూజెన్స్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సి శని యొక్క వాతావరణం మరియు చంద్రులను పరిశోధించడం. 14వ క్వశ్చన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో 8వ శతాబ్దానికి చెందిన కోట్రావై శిల్పాన్ని కనుగొన్నారు? ఆన్సర్ సి తమిళనాడు. 15వ క్వశ్చన్, అటెమ్ సోస్టెర్పట్స్ లెప్టోటాప్టిల్స్ అనే ఇటీవల వార్తలు కనిపించింది. ఇది కింది వాటిలో ఏ జాతికి చెందింది? అంటే ఆన్సర్ ఏ మిల్లీపేడ్. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో 17 నుంచి 20 తేదీల మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదో చూద్దాం. 1వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపిస్తున్న కన్నహర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. 2వ క్వశ్చన్, 16వ వరల్డ్ సోషల్ ఫోరం 2024 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి కాఠ్మాండ్లో జరిగింది. నెక్స్ట్ 3వ క్వశ్చన్, ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్కి. 4వ క్వశ్చన్, ఇటీవల ఏ బ్యాంకు బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు టైటిల్ను కైవసం చేసుకుంది? ఆన్సర్ బి సౌత్ ఇండియన్ బ్యాంకు. 5వ క్వశ్చన్, ఇటీవల మధ్యప్రాచ్యంలో డ్రీమ్ ఆఫ్ ది డెస్టర్ రైలును ఏ దేశం ప్రారంభిస్తుంది? అంటే ఆన్సర్ ఏ సౌదీ అరేబియా. 6వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన పండారం భూమి ఏ రాష్ట్రం యూటీలో ఉంది? ఆన్సర్ ఏ లక్షద్వీప్. 7వ క్వశ్చన్, ఒడిశాలోని ఏ సరస్సులో ఇటీవల పరిశోధకులు కొత్త జాతి సముద్రపు ఎంపీ పోడును కనుగొన్నారు? ఆన్సర్ సి చిలక సరస్సు. 8వ క్వశ్చన్, 11వ అంతర్జాతీయ పప్పెట్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి చండీగఢ్. 9వ క్వశ్చన్, ఓపెన్ సోర్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడం కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఏ కొలంబియా. 10వ క్వశ్చన్, గ్లోబల్ టూరిజం రెసిలెన్స్ డేగా ఏ రోజును జరుపుకుంటారు? ఆన్సర్ ఏ 17 ఫిబ్రవరి. 11వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి మహారాష్ట్రలో ఉంది. 12వ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి నాసా మరియు ఏ దేశ అంతరిక్ష సంస్థ చేరాయి? ఆన్సర్ ఏ జపాన్. 13వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే సోమినా సాయి పండుగ ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ సి జపాన్. నెక్స్ట్ 14వ క్వశ్చన్, చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశ పార్లమెంటు క్వాడ్ బిల్లును ఆమోదించింది? ఆన్సర్ ఏ యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ మనము ఫిబ్రవరి నెలలో 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఎర్ర సముద్రంలో యూరోపియన్ యూనియన్ ఇటీవల ప్రారంభించిన మిషన్ అస్పేడ్స్ ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ సి ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నుండి వాణిజ్య నౌకల రక్షణ. 2వ క్వశ్చన్, ఇటీవల ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్ ఈ యొక్క పథకం కింద 740 కోట్లను పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ 3వ క్వశ్చన్, ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం యొక్క 3వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ బి భారతదేశం. 4వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన క్వాసర్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ క్రియాశీల గెలాక్సీ కేంద్రకం. 5వ క్వశ్చన్, ముఖ్యమంత్రి హరిత్ వికాస్ ఛత్రవృత్తి యోజన ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ డి హిమాచల్ ప్రదేశ్. 6వ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ అండ్ డిజిటల్ హెల్త్ ప్రారంభించింది? ఆన్సర్ ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ. 7వ క్వశ్చన్, జల్ జీవన్ మిషన్ కింద హర్ఘర్ జల్ యొక్క 100% సంతృప్తను సాధించిన భారతదేశంలో ఈ యొక్క మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రంగా అవతరించిందంటే ఆన్సర్ సి అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. నెక్స్ట్ 8వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన లాఫ్నీక్ లేక్ ఏ దేశంలో ఉంది? మనకు ఆన్సర్ ఏ ఐర్లాండ్లో ఉంది. 9వ క్వశ్చన్,
కపిలవాస్తు శేషం ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడింది. కింది వాటిలో దేనితో అనుమోదించబడింది? ఆన్సర్ డి బుద్ధుడు. నెక్స్ట్ 10వ క్వశ్చన్, బహుళ జాతి సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ 4 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ సి కాఠ్మాండు. 11వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఏ తెలంగాణ. 12వ క్వశ్చన్, మ్యారిటైమ్ టెక్నికల్ ఎక్స్పోజిషన్ ఎంటెక్స్ 24 ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ సి విశాఖపట్నం. 13వ క్వశ్చన్, ఇటీవల కనిపించే బ్యాగ్లెస్ స్కూల్ చెరువును ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ 14వ క్వశ్చన్, నీలగిరి మ్యాటన్ ఇటీవల వార్తలు కనిపించింది భారతదేశంలోని కింది ఏ ప్రాంతానికి చెందింది? ఆన్సర్ ఏ పశ్చిమ కనుమలు. 15వ క్వశ్చన్, ఇటీవల శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద పామును ఏ అడవిలో కనుగొన్నారు? ఆన్సర్ ఏ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిబ్రవరిలో 24 నుంచి 26 మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 1వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన ఎక్సర్సైజ్ దోస్తీలో కింది వాటిలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఏ భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు. నెక్స్ట్ 2వ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ సంస్థను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ బి ఐఐటి గౌహతి. 3వ క్వశ్చన్, నావిగేట్ భారత్ పోర్టల్ ఇటీవల వార్తలు కనిపించింది కదా, అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖను ప్రారంభించింది? ఆన్సర్ బి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ 4వ క్వశ్చన్, పురాతన బాదామి చాళుక్య దేవాలయాలు ఏ నదిన ఒడ్డున ఉన్న మదిమాణిక్యం గ్రామంలో ఇటీవల కనుగొనబడ్డాయి? ఆన్సర్ సి కృష్ణ నది. 5వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన కిరు ఐడల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం ఏ ఊటీలో ఉంది? ఆన్సర్ డి జమ్మూ కాశ్మీర్లో. 6వ క్వశ్చన్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇటీవల వార్తలు కనిపించింది కదా, ఇది ఏ నదిన ఒడ్డున ఉంది? ఆన్సర్ ఏ నర్మదా నది. 7వ క్వశ్చన్, భారతదేశంలో మొదటి గతిశక్తి రీసెర్చ్ చైర్ ఏ సంస్థ స్థాపించబడింది? ఆన్సర్ ఐఐఎం షిల్లాంగ్. నెక్స్ట్ 8వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన గుజరాయ్ సోలార్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్లో. 9వ క్వశ్చన్, 2023కి సంబంధించిన గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి 80వ ర్యాంక్. 10వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపిస్తున్న కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మనము ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్లోనే ఫిబ్రవరికి 27 నుంచి 28, 29 ఈ 3 తేదీలలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన ధర్మ గార్డియన్ వ్యాయామం ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఏ భారతదేశం మరియు జపాన్ కింద ఈ యొక్క జరుగుతుందన్నమాట. 2వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే అటుకల్ పొంగల్ పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటారు? ఆన్సర్ బి కేరళ. 3వ క్వశ్చన్, ఇటీవల బీహార్ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించడానికి ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఏ సిడ్బి. 4వ క్వశ్చన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏ రాష్ట్రంలో విజయవంతంగా ప్రారంభించింది? ఆన్సర్ సి ఛత్తీస్గఢ్. 5వ క్వశ్చన్, ఇటీవల పశ్చిమ కనుమలో పర్పుల్ ఫ్రాగ్ని రక్షించడానికి ఏ రాష్ట్రం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది? ఆన్సర్ డి తమిళనాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన హోమోసేప్ అటం అంటే ఏమిటి? ఆన్సర్ బి సెప్టిక్ ట్యాంక్ మ్యాన్హోల్ క్లీనింగ్ రోబోట్ అన్నమాట. 7వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన కృష్ణరాజ్ సాగర్ జలాశయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ కర్ణాటకలో ఉంది. 8వ క్వశ్చన్, ఇటీవల మరణించిన పంకజ్ ఉదాస్ ఏ రంగానికి సంబంధించిన వారు? ఆన్సర్ సి గానంకి సంబంధించిన వారు. 9వ క్వశ్చన్, ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం, ఎస్డిజిలను సాధించడంలో ఎన్జిఓల పాత్ర అంటూ. 10వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న పెలేటి టియో ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ ఏ తువాలు. 11వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన వంటారా చొరవ కింద వాటిలో దేనితో అనుబంధించబడింది? ఆన్సర్ ఏ జంతు సంక్షేమం కోసం. 12వ క్వశ్చన్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లిన అల్లర్లను బాధ్యులను చేసే బిల్లును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తుంది? ఆన్సర్ సి ఉత్తరాఖండ్. 13వ క్వశ్చన్, 2వ రాష్ట్ర స్థాయి షెహరీ సమృద్ధి ఉత్సవ్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ డి అగర్తలలో. 14వ క్వశ్చన్, గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ 42వ ర్యాంకు. 15వ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం వివాహాలను మరియు విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ బి మనకు అస్సాం రాష్ట్రం అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అయిన మన 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.